అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పేసి కేఏ పాల్ అంటున్నాడు సార్. అంటే టర్కీకి వెళ్ళి నేనే ఆపాను అని చెప్పారు. కేఏ పాల్ ఒక జోకరు, ట్రంప్ ఒక జోకరు. ట్రంప్ మొన్నటిదాకా ఒక జోకులు ఆడాడు, నేనే ఆపానని. మళ్ళీ నిన్న నేను అనలేదు ఆ మాట, నేను ఆపాను అనలేదు. నా సజెషన్ సలహా ఫాలో అయ్యింది, అంతేగాని నా ట్రావెల్ అయ్యింది. కానీ నేను నా నోటి తోటి నేను ఆపమని అనలేదు, ఆపుతాను అనలేదు, నేను చెప్పలేదు ఆపమని. ఇవన్నీ అతను కామెడీ, ఈయన కామెడీ. ఇదంతా కామెడీకి లేదు. ఇలా మొహాలు వీళ్ళు జరిగిన నేపథ్యం వేరు. ఆపటం కాదు యుద్ధం, కామా ఇట్ ఇస్ ఓన్లీ పాస్. కొన్ని కారణాల వల్ల, కొన్ని అంతర్జాతీయ విషయం. నీళ్లు నా ఇల్లు గొడవ కాదు కదా. ఒక పొరుగు దేశం మీద దాడి యుద్ధం చేస్తున్నామంటే ప్రపంచం తోస్తుంది. సో మనం ప్రపంచం వాయిస్ గౌరవం ఇవ్వాలి. అక్కడేదో న్యూక్లియర్ రేడియేషన్, అక్కడ బాంబు పడింది, మన వాళ్ళు వేసింది, అక్కడ పడితే న్యూక్లియర్ రేడియేషన్ ఏదో లీక్ అయిందని వాళ్ళు ఒక సాఫ్ట్ తీసుకొచ్చి ఆపటాన్ని అడిగారు. దానివల్ల చాలా డేంజర్ అయిపోద్దని ఒక భ్రమ కల్పించారు. సరే, మనకు భ్రమ అని తెలుసు, అయినా సరే మరి ప్రపంచం దానికి స్పందించినప్పుడు మనం మూర్ఖత్వంగా వెళ్ళలేం కదా. సో మనదేంటి, పాకిస్తాన్ లాగా రోగ్ కంట్రీ కాదు కదా. పాకిస్తాన్ లాగా ఒక సంస్కారము సాంప్రదాయం లేని దేశం కాదు కదా. అదొక రోగ్ కంట్రీ, అదొక అడుక్కు తినే దేశం. అది దానికి ఏ ఉండదు, సిగ్గు సెరవు ఏమి ఉండదు, ఏమి చేస్తాం. మనం అలా చేయలేం. మనం కల్చరు, సంస్కృతి, సాంప్రదాయం ఉన్న దేశం మంది, ఓ పద్ధతి. మన శాంతి కాముకులం. మనమే కావాలి చంపేయాలి, నరికేయాలి, యుద్ధాలు చేయాలి మనం అనుకో. కానీ మన మీద వచ్చినప్పుడు దాని ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని చాటి చెప్పాం. మా మీదకి వస్తే ఎంత తీవ్రంగా ఉంటుందో మా ప్రతిఘటన చూడండి అని ఒక శాంపుల్ ఇచ్చాం. శాంపుల్ ఇచ్చినాక వాళ్ళ దిమ్మ తిరిగిపోయింది. దిమ్మ తిరిగిపోయి కాళ్ళబేరానికి వచ్చారు. ఆపండి అనడానికి ఏం చెప్పారు, ఈ న్యూక్లియర్ లీకేజ్ ఉంది, అదే ప్రపంచ దేశాలకు చెప్పడం. వాళ్ళందరూ ఇతర దేశాలు కూడా మొన్న రిపోర్ట్ వచ్చింది. ఆ దేశాల నుంచి పెద్ద సైంటిస్టులు వచ్చి లీకేజ్ లేదు అని మనం ముందే తెలుసు. మనం అన్నా లీకేజ్ లాంటిది లేదు, మేము చూసే కొట్టామని. కానీ వాడు లీకేజ్ ఉందని ఒక భయాన్ని పుట్టించాడు. సో అది అంత ఈజీగా న్యూక్లియర్ రేడియేషన్ లీకేజ్ అంటే పెద్ద విషయం. అది 4-5 దేశాలకి ఇబ్బంది వచ్చేస్తుంది. కనుక అది మనం డబ్బుకుని తోసిపారలేం కదా. అది తేలింది. ఇప్పుడు మనమే కండిషన్ ఆపాం. ఆపటం కూడా కండిషన్స్ మీద ఆపాం. మీ దగ్గర ఉన్న స్థావరాలు అన్ని క్లోజ్ చేయాలి. మేము ఆపాం 9-11 స్థావరాలను నాశనం చేశాం మేము. ఇంకా ఉన్నాయి, ఇంకో 10-12 ఉన్నాయి. వాటిని మీ అంతటా స్వచ్ఛందంగా మీరే ఆ టెర్రరిస్ట్ స్థావరాన్ని లేపేస్తారా? లేదంటే మేమే లేపాలి. మీరు లేపేస్తే ప్రపంచానికి చాటి చెప్పండి, మా దేశంలో టెర్రరిస్ట్ స్థావరాలు లేకుండా అన్ని క్లీన్ చేసేసాం చాటండి, మేము ఊరుకుంటాం. లేదా మేము క్లీన్ చేస్తాం, మేము స్థావరాలను లేపేస్తాం. రెండోది డిస్కషన్, చర్చలు ఓన్లీ పిఓకే మీద, పాకిస్తాన్ ఆఫ్రికా మీద చర్చలు. ఈ కండిషన్స్ పెట్టి దానికి సిద్ధమైతేనే ఆపాము. వాళ్ళు దానికి సిద్ధపడి వెళ్ళారు. చూద్దాం, వాళ్ళకి టైం ఇచ్చాం కదా వాళ్ళ స్థావరాలను లేపేయడానికి. కొంత టైం ఇచ్చాము, చూస్తాం. వాళ్ళు చేయలేదు, వాళ్ళు అలాంటి యాక్షన్ చేయలేదు, ఊనే డ్రామా ఆడుతున్నారు. అంతేగాని నిజమైన యాక్షన్ మనం తీసుకుంటాం యాక్షన్. అప్పుడు అందుకని మన ఇదంతా కూడా అక్కడే సరిహద్దులు ఎక్కడ ఉండాల్సిన చోట్ల ఉన్నాయి, వెనక ఏం రాలా. వాళ్ళే మాట ఆపాం, పాస్ అంతే. వాడు ట్రంప్ ఆగిన వాడు కూడా డీటెయిల్ సమాధానం ఇచ్చాడు మోడీ గారు. మేము ట్రేడ్ ఆపేస్తామని అన్నాము, అందుకని ఆగారంటే ట్రేడ్ అండ్ టెర్రరిజం కెనాట్ గో టుగెదర్ అని ఇండైరెక్ట్ గా చెంపదెబ్బ కొట్టినట్టు చెప్పేశారు మోడీ. కనుక మోడీతో అసలు మాట్లాడలేదు ట్రంప్ అనేది. మనం విదేశాంగ శాఖ మంత్రి శాఖ నుంచి క్లీన్ అనౌన్స్మెంట్ ఇచ్చాము. సో వాడు ఈ కేబల్ సరే, ఇది పెద్ద కామెడీ జోకులు కానీ ఇతను మాట్లాడటం ఏమైనా ఎవరికి పుట్టిన పెట్టారు, నా బిడ్డ అంటాడు. ఆ బాబు అంటే కేబల్ టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఒక మీటింగ్ పెడితే ఆయనకి 12 లక్షల మంది ఎంతమంది వచ్చి ఆ రోజులు అసలు ఆయన స్టోరీ ఏంటి సార్? అంటే ఆయన కావాలని కమెడియన్ చేశారా, లేదంటే అతనే చేసుకున్నాడమ్మా. అతను గతంలో డౌట్ లేదు, గతంలో 110 దేశాలు
ప్రెసిడెంట్ ఆయనకి రెడ్ కార్పెట్ వేసారు. దాంట్లో వాస్తవం ఎనిమిది కళ్ళారా చూసిన వాళ్ళది, విన్నాం వెంటనే కాదు కళ్ళారా చూసిన వాళ్ళది. కనుక ఆ గతం వేరు. గతంలో ఆయన మహానుభావుడు, పెద్ద ఆ తర్వాత అతను ఇంట్లో మర్డర్ అవడం, తమ్ముడు తావటం, అనేక విషయాల్లో ఆ దేవుని ఆశీర్వాదం పోయింది. ఒకప్పుడు ఆయన మా గళం ఎత్తితే అమెరికా ప్రెసిడెంట్ నుంచి బ్రదర్ చెప్పండి మీ ప్రేయర్ మీ దయ అన్న రోజుల నుంచి అతనే దిగజార్చుకున్నాడు. అతను దేవసేవకుడుగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అహానికి వెళ్ళిపోయి, టూ మచ్కి వెళ్ళిపోయి, ఆ అహం వల్ల దేవుడు తీసేశాడు. ఇచ్చిన ఆశీర్వాదం పక్కన తీసేశాడు అంతే. ఇప్పుడు అతను ఈ గతాన్ని చెప్పుకుని బతికేయడం తప్పితే నేను అప్పుడు నీతో తాగాను, ఇప్పుడు నా మూతులు వాసన చూడండి అని చెప్పుకుంటా తప్పితే ఇప్పుడేమి లేదు. థ్యాంక్ యూ.